ఉస్తాద్ ర్యాపో రామ్ పోతినేని పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన కొత్త సినిమా డబుల్ స్మార్ట్ నిన్న గురువారం ఆగస్టు 15న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ రిలీజ్ అయిన మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా ఎక్సలెంట్గా 5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది మొదటి రోజు. ఇక రాయలసీమ నుంచి 2 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 1.5 కోటి, ఈస్ట్ గోదావరి నుంచి 80 లక్షలు, వెస్ట్ గోదావరి నుంచి 40 లక్షలు, గుంటూరు నుంచి 1.5 కోటి, కృష్ణా నుంచి 80 లక్షలు, నెల్లూరు నుంచి 40 లక్షలు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు డబల్ స్మార్ట్ సినిమా 8.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, హిందీ అండ్ తమిళ్, కేరళ, మలయాళం, పాన్ ఇండియా సినిమా అన్ని భాషలు కలిపి 1.5 కోటి గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి రోజు డబల్ స్మార్ట్ సినిమా 11 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 2.5 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు 15.5 కోట్లకు కొంటే 2.5 కోట్లు వచ్చింది షేర్ మొదటి రోజే. మరో 13 కోట్ల షేర్ వెనక్కి వస్తే సినిమా హిట్ అవుతుంది తెలంగాణ వరకు. 13 కోట్ల షేర్ రావాలి అంటే మరో 26 కోట్లు గ్రాస్ రావాలి తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 6 కోట్లకు కొంటే మొదటి రోజు 1 కోటి షేర్ వచ్చింది. ఇంకా 5 కోట్ల షేర్ రావాలి రాయలసీమలో అంటే 10 కోట్లు గ్రాస్ రావాలి. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి కలిపి డిస్ట్రిబ్యూటర్లు 17.5 కోట్లకు కొంటే ఇక్కడ మొదటి రోజు 2.5 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 15 కోట్ల షేర్ రావాలి అంటే 30 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూటర్లు 39 కోట్లకు కొంటే మొదటి రోజు 6 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 33 కోట్లు షేర్ రావాలి తెలుగు రాష్ట్రాల్లో అంటే 66 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కర్ణాటక, హిందీ, తమిళ్, మలయాళానికి కలిపి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లకు కొంటే ఇక్కడ మొదటి రోజు 50 లక్షల షేర్ వచ్చింది. ఇంకా 5.5 కోట్లు గ్రాస్ షేర్ రావాలి అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి పాన్ ఇండియాలో. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు 3 కోట్లకు కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ కూడా 50 లక్షలు షేర్ వచ్చింది. ఇంకా 2.5 కోట్లు షేర్ రావాలి అంటే 5 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా డబుల్ స్మార్ట్ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్లకు కొంటే మొదటి రోజు 7 కోట్ల షేర్ వచ్చింది. అంటే ఇంకా 41 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వాలంటే బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా 41 కోట్ల షేర్ రావాలి అంటే మరో 82 కోట్లు గ్రాస్ రావాలి. సినిమాకి వచ్చిన టాకు, రివ్యూస్ని బట్టి చూస్తే అలాగే కాంపిటీషన్ని చూసుకుంటే ఇది కొద్దిగా కష్టంగానే కనపడుతుంది. మరో 80 కోట్ల గ్రాస్ అనేది కొద్దిగా కష్టమే. ఇక ఈరోజు శుక్రవారం రెండో రోజు, ఈ శనివారం, ఆదివారం, ఈ ఎక్స్టెండెడ్ వీకెండ్లో మరి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అది కాకుండా ఈ సినిమా బడ్జెట్ 70 కోట్లు అయితే సినిమాని ఆల్రెడీ 76 కోట్లకి ఓటీటీ, టెలివిజన్ అండ్ అన్ని భాషలకు కలిపి అమ్మేశారు. సో 6 కోట్ల లాభాలతో సినిమా రిలీజ్ అయింది ప్రొడ్యూసర్ చార్మీకి అండ్ పూరి జగన్నాథ్కి. ప్లస్ డిస్ట్రిబ్యూటర్లకి అమ్మిన 48 కోట్లు. అంటే 54 కోట్లు ప్రొడ్యూసర్లు లాభాలు చేసుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు డబ్బులు రావాల్సింది డిస్ట్రిబ్యూటర్లకి 48 కోట్లు వెనక్కి రావాలి డిస్ట్రిబ్యూటర్లకి. పైన లాభాలు వస్తే ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు షేర్ చేసుకుంటారు. సో అది మన పూరి జగన్నాథ్ రామ్ పోతినేనిల డబల్ స్మార్ట్ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు 11 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 7 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 48 కోట్లకు కొంటే 7 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 41 కోట్ల షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్గా. మరో 41 కోట్ల షేర్ రావాలి అంటే 82 కోట్లు గ్రాస్ రావాలి. కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.